చుట్టూ ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ వివాదాస్పద భూములను కొట్టేసేందుకు సైతం ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్టు సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగు చూపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్టు ఇప్పటికే సిట్ అధికారులు సేకరించింది. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, జనగం జిల్లా కలెక్టర్లు, వాళ్ళ క్యాంపు క్లర్కులు, జిల్లా రెవెన్యూ అధికారుల ఫోన్లను కాల్ డీటెయిల్ రికార్డు ఆధారంగా ప్రభాకర్ రావు టీము ట్యాప్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. గత సర్కార్ హయాంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూదాన్, వక్ఫ్ భూముల అన్యాక్రాంతమైన సంగతి తెలిసింది. పలు ప్రైవేటు వివాదాస్పద భూములకు సంబంధించి కోట్లలో సెటిల్మెంట్లు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అప్పటి మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి, ఇతర అధికారులపై ఏసీబీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. రియాల్టర్లు, డెవలపర్లు, రెవెన్యూ అధికారుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు, ఆ సమాచారం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందారు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములకు, ధరణిలో మార్పు చేర్పులకు ఈ ఫోన్ ట్యాపింగ్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత ఐఏఎస్లు వారి సీసీలకు నోటీసులు ఇచ్చి త్వరలోనే వాగ్మూలాలు రికార్డు చేయనున్నట్లు తెలిసింది. మునుగోడు, హైదరాబాద్ బై ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్, వారి అనుచరుల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. వీరి నుంచి కూడా త్వరలోనే స్టేట్మెంట్లు తీసుకోనున్నట్టు తెలిసింది. కాగా వీరి కాల్ డీటెయిల్స్ రికార్డ్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డులను కేసులో నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న సేకరించి సిడిఆర్ ఆధారంగా వారి కదలికలపై స్థానిక పోలీసులతో నిఘా పెట్టినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సిడిఆర్ అనాలిసిస్ ద్వారా క్రియాశీల కార్యకర్తలు, ఆర్థిక వనరులు సమకూర్చే వారి ఫోన్ నెంబర్లను తిరుపతన్న ద్వారా ప్రణీత్ రావుకు చేరేవి. ఇలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు 8 నుంచి 10 మంది సాక్షుల వద్ద సిట్ అధికారులు వాగ్మూలం రికార్డు చేస్తున్నారు. నిందితుడు ప్రణీత్ రావును విచారిస్తూనే సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావును బుధవారం 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేత, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీఈఆర్ఐఏసీ వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ ఫసీం ఖురేషి సిట్ ముందు హాజరయ్యారు. సిట్ అధికారులు దాదాపు గంట పాటు వీరి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, ఫహీం ఖురేషి అనుచరుల ఫోన్ నెంబర్లను తెలుసుకున్నారు. ట్యాప్ లిస్టులో ఆయన నెంబర్లు ఉన్న వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నారు. వాగ్మూలం ఇచ్చిన అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి తన ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కూడా సిట్ నోటీసులు అందించినట్లు తెలిసింది. బాధితులుగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యతో పాటు
ఐఏఎస్లు రొనాల్డ్ రాస్, గౌతమ్ అంగీకారం మేరకు వాగ్మూలం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఎందరో బాధితులు సిట్ ముందుకు హాజరయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయం కావచ్చు, ఎన్నికల తదనంతరం కొన్ని అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు వెచ్చకలకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయి చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన ఏకంగా అప్పటి డీజీపీగా కొనసాగినటువంటి మహేందర్ రెడ్డి ఆదేశానుసారమే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామంటూ ప్రభాకర్ రావు చెప్పినటువంటి సందర్భంలో ఎట్లకెళ్లకు డిఎస్పీ ప్రణీత్ రావు కూడా ప్రభాకర్ చెప్పినటువంటి పరిణామ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డామంటూ హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామంటూ మరికొన్ని కీలక అంశాలు చెప్పినటువంటి ఆ పరిణామ క్రమంలో సిటీ ఎట్టకేలకు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వందల మంది సిట్ కు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి, నోటీసులు అందుకున్నటువంటి ఆ పలువురు ప్రముఖులు పూర్తి స్థాయిలో సిట్ ముందు హాజరవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తిరిగి ఇప్పటికైతే భూములపై కూడా అక్రమ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ప్రధానంగా కారణం అంటూ కూడా సిట్ అయితే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కొన్ని వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఆ కలెక్టర్ల సీసీలు ఫోన్ ట్యాప్ వాళ్ళ ఫోన్ కూడా పూర్తిలో ట్యాపింగ్ గురైనటువంటి ఆ పరిణామ క్రమంలో వారికి కూడా సిట్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు రియల్టర్లకు సంబంధించి కూడా వారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయినటువంటి ఆ సందర్భంలో ప్రైవేటు ప్రభుత్వ భూములు అనేకరంతమైనటువంటి ఆ పరిణామ క్రమంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ప్రధానంగా కారణమంటగా సిట్ అయితే ఒక కంక్లూజన్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్ల పై కూడా సిట్ ఇప్పటికే నిఘా పెంచినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వారు కూడా మరికొద్ది రోజుల్లో వారికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల వేళ ప్రధానంగా ఫోన్ ట్యాప్ వివరానికి సంబంధించి ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరి వాదనలు ఏంటి, ఎవరి మనోభావాలు ఏంటి అనే సందర్భంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పాల్గొనడానికి వారిపై కూడా చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే సిట్ ఒక స్పష్టం చేసింది. ఈ క్రమంలో రంగారెడ్డితో పాటు మెర్చల్, మల్కాజ్గిరి అదేవిధంగా వికారాబాద్ ఈ 4 జనగాం జిల్లా కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని కూడా ఇప్పటికే సిట్ నిర్ధారించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హయాంకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పీరియడ్ లో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ లో భాగవతం వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందంటూ కూడా ఇప్పటికే సిట్ నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అప్పట్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తో పాటు మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి ఏసీబీ ఎంక్వైరీ కావచ్చు, అదే సమయంలో ఈడీ దర్యాప్తు వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉన్నట్టు వారు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో మునుగోడు, హుజరాబాద్ బై ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టింది సిటీ. ఈ క్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనటువంటి ఆ పరిణామంలో టీడీపీ నేత అయినటువంటి జ్ఞానేశ్వర్ ఫోన్ లో కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు సిటీ. ఈ క్రమంలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్ చేసినటువంటి మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతి అన్న కూడా సిట్ తన స్టేట్మెంట్ గా రికార్డ్ చేసేందుకు అంగీకరించినటువంటి పరిస్థితి మనం ప్రతిరోజు 8 నుంచి 10 మంది ఆ స్టేట్మెంట్స్ అయితే సిట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే కామారెడ్డి నేత అయిన కాంగ్రెస్ నేత అయినటువంటి గడ్డం చంద్రశేఖర్ తో పాటు ఫయం కురేషి ఫోన్ కూడా ట్యాపింగ్ గురయ్యాయి. ఈ క్రమంలో వారికి నోటీసులు అందించారు. మరి క్రమంలో కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా మరికొద్దిసేపటి తదనంతరం ఆయన కూడా నోటీసులు అందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక అంశాలు సిట్ సేకరిస్తూ వస్తుంది, ప్రముఖులను విచారించే ప్రయత్నంలో ఉందని చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సిట్ ఎటకలకైతే తన విచారణ అయితే ముమ్మరం చేసింది. డైలీ 8 నుంచి 10 మందిని వాంగ్మూలం రికార్డు చేస్తుంది. ఈ క్రమంలో వాంగ్మూలాల ఆధారంగా వారు ఇచ్చేటువంటి బాధితుల స్టేట్మెంట్ ప్రకారం అయితే మరికొంతమందిని విచారించే ప్రయత్నం చేస్తుంది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా ఈ విచారణ పరంపర అయితే కొనసాగుతుంది. సిటీ ఎటకేలకు పలువురికి నోటీసులు ఇవ్వడమే కాకుండా వారందరినీ విచారించే ప్రయత్నం చేస్తుంది. రాజు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది కదా, దీనిపై అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీని వెనుక ఏముందంటారు? అసలు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఎలాంటి విషయాలు సేకరించారు? హైదరాబాద్ చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ప్రభుత్వ వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అదే సందర్భంలో మరికొన్ని కబ్జా గురైనటువంటి భూములు ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా ఉన్నాయి. ఈ క్రమానికి సంబంధించి హైదరాబాద్ అంటేనే ఆ ఏరియాలో మొత్తం కబ్జాల పరంపర కొనసాగుతుంది. చుట్టుముట్టినటువంటి భూముల మీదనే పలువురు కన్నుపడుతుంది. కాబట్టి రియల్టర్ల ఫోన్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి ఫోన్లు సైతం ట్యాప్ గురైనటువంటి పరిస్థితి. అంటే ఇదంతా బీఆర్ఎస్ పీరియడ్ జరిగినటువంటి తతంగానికి సంబంధించి వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే, కలెక్టర్లు
నాలుగు జిల్లాల కలెక్టర్ల ఫోన్ ట్యాపింగ్ గురి కావడంతో పాటు వారి సీసీల ఫోన్లు కూడా ట్యాప్ గురైనటువంటి నేపథ్యంలో అసలు ఈ కలెక్టర్ల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, ఎందుకు జిల్లా కలెక్టర్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ గురయ్యాయి, అదే స్థానంలో సీసీల ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ గురయ్యాయనేటటువంటి కోణంలో సిట్ అయితే సుదీర్ఘంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో చుట్టూరా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకున్నటువంటి మరికొన్ని గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి భూములను సైతం కూడా పూర్తి స్థాయిలో వారి రియల్టర్ల ఫోన్ కూడా ట్యాప్ గురైనటువంటి ఆ పరిణామంలో వారు కూడా సిట్ నోటీసులు అందించినటువంటి పరిస్థితి. మరి కాసేపటి వారు కూడా సిట్ ముందు హాజరుగా వారు కూడా ఊళ్ళుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం రాజకీయ ప్రముఖులే కాకుండా ఇతరత్ర వ్యక్తులు సైతం కూడా ఫోన్లు ట్యాప్ గురైనటువంటి పరిణామం కావచ్చు, అధికారికంగా వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ గురైనటువంటి పరిణామంలో సిట్ మాత్రం ఎట్టకేలకు అవాకైతున్నటువంటి పరిస్థితి. పలువురికి నోటీసులు అందించడంతో పాటు వారందరినీ విచారణకు పిలిచే ప్రయత్నం చేస్తుంది. సుదీర్ఘంగా పలు అంశాలపై కూడా విచారణ చేపడుతుంది. థ్యాంక్ యూ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.